మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మాఘ పౌర్ణమి 2025 సంవత్సరంలో ఎప్పుడు ఏ సమయంలో జరుపుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూశాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 సంవత్సరంలో వచ్చే మాఘ పూర్ణిమ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడని ప్రతీతి. అందుకే ఈ రోజున గంగా నది స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసినా వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగ్రాజులో స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని మన నమ్మకం. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగానదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఎంతో అనువైన మాసంగా భావిస్తాము. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని మన నమ్మకం. ఇది ఇలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకతలేంటి, పూజా విధానం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చిందండి. మాఘ పూర్ణిమ తిథి ప్రకారము 11వ తేదీ 2025 సాయంత్రం 6:55 మొదలై పూర్ణిమ తిథి ఫిబ్రవరి 12, 2025 బుధవారము సాయంత్రం 7:22 పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటాము. ఇక మాఘ పూర్ణిమ విశిష్టత ఏంటంటే మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తామండి. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలాల్లో ఉంచుతారట. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా మనము భావిస్తూ ఉంటాము. సూర్యోదయానికి ముందే ఈ పర్వదినాల్లో మనం స్నానం చేసే దాంట్లో మన చెయ్యి పెట్టి హరగంగే 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 అని 3 సార్లు అనుకోవాలి. గంగమ్మ తల్లి మన ఇంటిలోనికే వస్తుందని మన నమ్మకం. ఇలా చేసినా అంతే పుణ్యఫలం లభిస్తుందట. ఇక మాఘ పౌర్ణిమ పూజ విధానం ఏంటంటే మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి తెచ్చుకోవాలండి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలండి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. గొడుగు ఎందుకంటే వచ్చేది ఎండాకాలం, ఎండల బారి నుండి తట్టుకోవడానికి కావలసిన గొడుగును దానం చేయడం వల్ల ఎంతో పుణ్యమట. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగించుకోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కూడా దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్టు పురాణాల్లో చెప్పబడింది. మాఘ పౌర్ణమి వ్రత కథకి వచ్చినట్లయితే పురాణాల ప్రకారము ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. తనకు సంతానం లేదు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలు 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలు, ప్రతి పౌర్ణమి అంటే 32 పౌర్ణములు వరుసగా 32 దీపాలను చేరుకునే వరకు దీపాలను వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని మన పెద్దలు చెప్తుంటారు. ఇంకా ఈ మాఘ పూర్ణిమ రోజు చేయకూడని పనులేంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఉదయం ఆలస్యంగా లేవకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఇంటిని కూడా మురికిగా ఉంచుకోవద్దండి. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. అందుకే మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి. దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఈ రోజంతా ఎవరితో గొడవ పడకూడదండి. షేవింగ్, కట్టింగ్ కూడా చేయించుకోకూడదు. గోర్లను కూడా కత్తిరించవద్దండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇలాంటి పనులు చేయకండి. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటాడో
చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణిమ రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలండి. ఓం చంద్రదేవాయ నమః, ఓం చంద్రదేవాయ నమః, ఓం చంద్రదేవాయ నమః అని 3 సార్లు అనుకున్నా చాలండి. ఇలా చేయడం వల్ల మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న స్థానము బలపడుతుంది, మానసిక ఇబ్బందులు తొలగుతాయండి. ఇలా ఆ రోజంతా ఆ లక్ష్మీనారాయణ్ణి తలుచుకుంటూ ఇంకా సాయంత్రం వేళలో లలితా పారాయణ చేసుకుని ఆ అమ్మను ధ్యానించి లలితా సహస్రనామం చదువుకోవాలండి. లలితా సహస్రనామం మాకు రాదండి అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని ఆ రోజంతా ధ్యానం చేసుకుంటే ఎంతో మంచిదండి. అమ్మ కరుణా కటాక్షాలు అలా కుమ్మరిచ్చేస్తుంది. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇలా మాఘ పౌర్ణమి రోజు మన రోజంతా గడుపుకుంటూ ఆ లక్ష్మీనారాయణలను స్మరిస్తూ లేదా పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ ఆ లలితమ్మను ధ్యానం చేస్తూ ఆ రోజంతా గడిపి ఆ అమ్మ కరుణా కటాక్షాలకు పాత్రలమవుదాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.